ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మరొక మారు నాతో మాట్లాడయ్యా అని ఎవరికి వారంగా ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేవాడు. నువ్వు ఏ ఆశతో వచ్చావో ఆయనకు తెలుసు. ఆయన పేరు పెట్టి పిలిచేవాడంటండి. నీకు కొత్తవో చేసు ప్రభు అంటే ఎవరో ఒక దేవుడు, చాలామంది దేవుళ్ళు ఒక దేవుడిగా నీకు పరిచయం ఉండి ఉండొచ్చు. కానీ నీ పేరు, నీ గోత్రం ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నీ స్థితిగతి ఏంటో సమస్తం ఆయనకు తెలుసు అనమాట. కాబట్టి ఒక్కసారి ప్రభువా, ఇదిగో నేను ఎవరో నువ్వు ఎరిగి ఉన్నావు కదా, నా పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా ప్రభువా, ఒక్కసారి నాతో మాట్లాడు, మరొక మారు నన్ను దర్శించు ప్రభువా అని ఎవరికి వారంగా మన హృదయాలు సిద్ధపరచుకొని చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రము ప్రభువా, స్తోత్రము తండ్రి, సకల కృపలకు ఆధారభూతుడా, మమ్మల్ని ప్రేమించుచున్న ప్రియ పరలోకపయ్యా తండ్రి, నీకే వందనాలయ్యా, స్తోత్రములు ప్రభువా. అవును తండ్రి, మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృప వల్లనే ప్రభువా. అవును తండ్రి, మరొక మారు ఈ పిప్పర ప్రాంతాన్ని మీరు ప్రేమించి, అవునయ్యా దైవదాసులని ప్రేరేపించి, అవును తండ్రి యేసయ్యా ఈ ప్రాంతము నిమిత్తము, అవును తండ్రి పాపములో శాపములో కొట్టుకెళ్ళిపోతున్న ఈ పిప్పరు ప్రాంత వాసుల కొరకై, అవును తండ్రి ఇక్కడ కూడి మేమందరూ విజ్ఞాపనలు చేయడానికి మీరు మాకు ఇచ్చిన ఈ అరుదైన అవకాశం కొరకే మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీకు స్తోత్రంలో. ఇదిగో యోగ్యత లేదయ్యా, అర్హత లేదు, అవును తండ్రి, అయినప్పటికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకై మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయితే నిలబడుతున్నది నేనైనప్పటికీ మాట్లాడేది మీరు కాబట్టి నీ మెల్లని స్వరంతో ఇదిగో నిలబడుతున్న నాతోను కూడిన ప్రతి బిడ్డతోను ఎవరికి ఏ వాక్ అవసరమో, ఎవరు ఏ విధంగా దర్శింపబడాలో, ఎవరికి అవును తండ్రి ఎవరి స్థితిగతి ఏంటో, ఎవరి ప్రతి పరిస్థితులు ఏంటో సమస్తము మీరు ఎరిగి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడి మరొక మారు మీ మెల్లని స్వరంతో కూడిన ప్రతి బిడ్డని మీరు దర్శించి మీ వైపు ఆకర్షించుకోమని, ఇదిగో నిలబడుతున్న నన్ను మీ సిలువ చాటును మరుగు చేసుకోమని, మానవ స్వరాన్ని మరుగు చేసి మహిం పొందుకోమని, నీ ఆత్మ సంచారం ఈ ప్రాంతంలో జరిగిస్తున్నారు. అందును బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటూ, మీ ఆత్మ అధ్యక్షతకు ముందున్న సమయాన్నంతటినీ అప్పగించుకుంటూ, త్వరగా రాబోతున్న యేసయ్య నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక మారు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామం పేరట వందనాలండి. అయితే నేనేదో పెద్ద మెసేజ్లు ఇవి చేయాలనుకోవట్లేదు. చాలా విషయాలు దైవదాసురాల్ని నిలబెట్టుకుని ఎన్నో విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ బయలుపరిచి ఉన్నారు. అయితే నా తలంపుల్లోకి దేవుడిచ్చిన కొద్ది సంగతులను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. అయితే బైబిల్ గ్రంథంలోనండి ఒక రాజకుమారుడు ఉన్నాడు. ఎవరున్నారు? ఒక రాజకుమారుడు ఉన్నాడు. రాజకుమారుడు అంటే రాజు రాజభవంతిలో నివసించేవాడు. అన్ని సుఖభోగాల మధ్యలో ఉండేవాడు. ఆయనకి ఆస్తి కానీ, ధనము కానీ, బంగారం కానీ, తినడానికి కానీ ఏ కొదువ లేదు ఆయనకి. అర్థమవుతుందా? అయితే ఆ రాజకుమారుడి పరిస్థితి తారుమారు అయిపోయింది. రాజ్యంలో కోటలో ఉండే ఆయన ఎక్కడ ఉన్నాడంటే అరణ్యంలో గొర్రెలను కాసుకుంటా ఉన్నాడు. ఎక్కడున్నాడండి? ఎవరు? రాజకుమారుడు రాజకోటలో ఉండవలసిన వ్యక్తి ఎక్కడున్నాడు? ఇప్పుడు అరణ్యంలో గొర్రెలను కాసుకుంటా ఉన్నాడు. గొర్రెలను కాసుకుంటా ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎవరు ప్రత్యక్షమయ్యారు? ఇప్పుడు చెప్దాం. నేనే రాజకుమార్తెని, మీరే రాజకుమార్తెలు, మీరే రాజకుమారులు. సడన్గా మన పరిస్థితి తారుమారైపోయి అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్నాం. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమడుగుతారు? ఎందుకు ఇలా చేసావు అని కొద్దిమంది అడుగుతారు. కొద్దిమంది ఏమో నన్ను మళ్ళీ తిరిగి నా పాత స్థితి. కొద్దిమంది ఏమో దానికంటే ఎక్కువ కోరుకునేవారు ఇంకొద్దిమంది కదా, రకరకాలు కోరుకుంటారు కదా. కానీ ఆ భక్తుడు తెలుసా అండి, దేవుడు తనతో చెప్పిన మాట తప్ప దాన్ని మించి ఒక్కటి కూడా ఆయన అడగలేదు. అర్థమవుతుందండి? ఏది అడగలేదు. ఎవరిని అడగలేదు? దేవుణ్ణి. ఆయన ప్రత్యక్షమయ్యి మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇదిగో మోషే, నేను నిన్ను నిలబెట్టుకోబోతున్నాను, నా ప్రజలకి నిన్ను బట్టి విడుదల ఇవ్వబోతున్నాను అని మాట్లాడుతుంటే ఏం చేస్తున్నాడు ఆయన? గొర్రెలు కాసే పరిస్థితిలో ఉన్నాడు. ఎవరు? రాజకుమారుడు గొర్రెలు కాసే పరిస్థితిలో ఉండి ఎన్ని ఉంటాయి ఆయనకి, ఎంత బాధ హృదయంలో, ఎంత వేదన ఉండుంటుంది కదండి. ఉంటుందంటారా లేదంటారా? ఉంటుంది కదా, తప్పనిసరిగా ఉంటుంది కదా. కానీ ఒక్క మాట కూడా దేవుడే ప్రత్యక్షమయ్యాడు కదా. అమ్మో ఈ మాయమైపోతే ఈ అరుదైన అవకాశం పోద్ది కదా ఆయనకి. ఏదైనా అడగొచ్చు కదా, ఏది అడగలేదండి. మళ్ళీ ప్రత్యక్షమయ్యాడండి.
మొదటిసారి ప్రత్యక్షమయ్యాడు, మళ్ళీ రెండోసారి ప్రత్యక్షమయ్యాడు మోషేకి. ప్రత్యక్షమైనప్పుడు అండి ఈసారి మోషే కొంచెం దుఃఖంలో ఉన్నాడు. అంటే ఆ రాజకుమారుడుగా తన భోగాలు పోయినాయి అని దుఃఖం కాదు. ఏంటో తెలుసా, ప్రజల నిమిత్తం, ఇజ్రాయేలీల నిమిత్తం కొంచెం బాధలో ఉండి అంటున్నాడు కదా, నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే తప్ప నేను ఇక్కడ నుండి, నీ కటాక్షము నాకు లేని ఎడల నేను ఇక్కడ నుండి ఒక్క అడుగు. ఏమడుగుతున్నాడండి? నీ సన్నిధి కావాలంటున్నాడు. ఇదేంటిది? రాజకుమారుడు కదా, రాజకుమారుడుగా ఇప్పుడు అరణ్యంలో ఉన్నాడు. ఎన్నో అవసరాలు ఉంటాయి, ఎన్నో భోగాలు కలవడి ఉంటాడు, ఎంతో సుఖాన్ని కలవడి ఉంటాడు, ఎంతో ఎంతో ఒక భోగాలు కల్పించే పరిస్థితులు కలవడి ఉంటాడు కదా. మరి ఇప్పుడేంటి? మొదటిసారి అడగలేదు, పోన్లే అవకాశం మిస్ చేసుకున్నాడు. పోనీ సెకండ్ టైం ప్రత్యక్షమయ్యాడు దేవుడు. కనీసం ఇప్పుడైనా అడగొచ్చు కదా. ఏం అడగొచ్చు? ఆయనలో ఏవో ఆశల్ని బట్టి ఏవేవో అడగొచ్చు కదా. కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా అండి, నీ సన్నిధి నాకు తోడుగా ఉంచాయా, నీ కటాక్షం నాపై ఉంచు, నువ్వు నాకు తోడుగా ఉండు. ఆయన సన్నిధి అంటే ఏం లేదు, నీవు నాకు తోడుగా ఉండు అంటున్నాడు. నువ్వు నాకు తోడుగా ఉంటే నేను ఇక్కడ నుండి ఒక అడుగు ముందుకు వేయగలను, లేకపోతే ఇదిగో నాకు గుర్రం ఉంటే చక్కగా వెళ్ళిపోదును కదా, నాకు ఒక గుర్రం ఇవ్వచ్చు కదా అని అడగొచ్చు కదా. ఆయన ప్రయాణంలో ఉన్నాడు, కనాను వెళ్ళే ప్రయాణంలో ఉన్నాడు, ఏవేవో అడగొచ్చు కదా. ఏది అడగలేదండి. నీ సన్నిధి నాకు ఎందుకు అడిగాడు ఆయన సన్నిధిలో అంటే 3 విషయాలు. ఆయన తోడుంటే కలిగే 3 విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. మొదటగా ఆయన సన్నిధిలో, ఆయన తోడులో సంతోషం ఉందండి. ఏముంది? సంతోషం ఉందంట. అది లోకం ఇచ్చేటట్టుగా కాదు. మనం అనుకుంటాం ధనంలో, మనకంటే ధనికులను చూసి అనుకుంటాం వాళ్ళకి నాకంటే ఎక్కువ ధనం ఉంది కాబట్టి చాలా సంతోషంగా ఉన్నా, నాకంటే పలానా ఆమెకి చీరలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆమె సంతోషంగా ఉంది, నాకంటే పలానా ఆమెకి అన్నీ కలిసి వస్తున్నాయి, వాళ్ళ ఇంట్లో ఇది లేదనేది ఏం లేదు, అన్నీ ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, బంగళాలు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, కారులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అని ఏ మనిషికి ఆ మనిషి పక్కన వ్యక్తిని చూసుకుని ఏం చేస్తున్నాడు? సంతోషాన్ని వెతుక్కుంటున్నాడు అండి. సంతోషం గూర్చిన వెతుకులాటలో ఉన్నాడు మనిషి. ఎక్కడ సంతోషం? పిల్లల్లో ఉందా సంతోషం? భార్యలో ఉందా సంతోషం? భర్తలో ఉందా సంతోషం? లేకపోతే గొప్ప గొప్ప ఆస్తులు బంగ్లాలు కలిగి ఉండడంలో ఉందా సంతోషం? మోషే చెప్తున్న పాఠం ఏంటో తెలుసా? వాటి దేనిలోనూ లేని సంతోషం ఎక్కడుంది? దేవుని సన్నిధిలో ఉంది. నీ సన్నిధి నాకు తోడుగా కావాలయ్యా. అయ్యా నాకు రాజ్యం కాదు. ఎలా ఎంచుకున్నాడంట? ఐగుప్తు ధనమును ఎలా ఎంచుకున్నాడంట? అవునండి, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు గూర్చిన నింద మేలని ఎంచుకున్నాడు. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు గూర్చిన, ఎందుకంటే సంతోషం, ఆయన సంతోషం ఎక్కడ పరిపూర్ణత చెందింది అంటే ఎక్కడ చెందిందండి? దేవుని సన్నిధిలో సంపూర్ణత పొందుకున్నాడు ఆయన. అర్థమవుతుందండి? అవునండి, ఈ లోకంలో సంతోషం వెతుకుతున్నామేమో. ఈనాడు దేంట్లో సంతోషం వెతుకుతున్నాం? ధనంలో సంతోషం వెతికి రేయింపగళ్ళు డబ్బు 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 అంట సంతోషం కోసం వెతుకుతున్నావా? లేదు, నా దేవునిలో ఉంది సంతోషం. ఎక్కడ ఉందండి సంతోషం? ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్న ఆ పరిపూర్ణ సంతోషం లోకంలో ఎక్కడా లేదు. దానికి రుజువులు ఉన్నాయండి. వాటిని అన్నిటినీ విడిచిపెట్టేసి మాకు ఇవన్నీ వద్దు కానీ దేవుడే కావాలన్న భక్తులు ఉన్నారండి ఇందులో. సాక్షి సమూహాలు ఉన్నాయి ఇందులో. అర్థమవుతుందా? ఇది చదవండి, ఇది మీ దగ్గర లేకపోతే ఇది ఎంతో ఉండదు. చదవండి, ఎన్నో విషయాలు, ఎన్నో మనిషికి అంతు చిక్కని ఎన్నో మర్మాలు ఇందులో ఉన్నాయి. అవును, ఈనాడు మనిషి ఎలా అయిపోయిందంటేనండి, సంతోషం కోసం వెతికి చివరాఖరుగా పాపంలో ఉన్న సంతోషం ద్వారా ఏం చేస్తున్నాడు? తృప్తి పొందుతున్నాడు. ఈనాడు నోట్లో చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? అమ్మో, వ్యభిచారం పాపం, చెడు చూపులు పాపం. ఏదో విమర్శ అని కాదు, కానీ ఒక ఫంక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగినా, వీధిలో ఎవరిదైనా ఫంక్షన్ జరిగినా ఏ పాటలు వినిపిస్తున్నాయి మన చెవికి? వ్యభిచారపు సంబంధించిన పాటలు వినిపించట్లేదా? ఎవరు పెడుతున్నారు అవి? ఆ ఇంట్లో ఉన్న పెద్దలే పెట్టట్లేదా? స్పీకర్లు తెప్పించి పెట్టట్లేదా? పెడుతున్నారా అండి? పెట్టట్లేదా? మరి పిల్లలకండి, చిన్న అభంశం తెలియని పిల్లలు ఆ పాటలు పాడుతుంటే పెద్దలు ఏం చేస్తున్నారు? సంబరపడట్లేదా? భలే పాడుతుంది సినిమా పాట.
చూపించట్లేదా? కూర్చోబెట్టి మరి పక్కన కూర్చోబెట్టుకొని మరి చూపించట్లేదా? ఏంటదంతానండి? పాపం కాదా? లోకము తన సంతోషాన్ని ఎక్కడ పరిపూర్ణత చేసుకుంటుందంటే, ఎక్కడ పరిపూర్ణం చేసుకుంటుందండి? పాపములోనండి. కానీ అది సంతోషంగా అది కొద్ది 2 గంటలు ఉంటుందేమో, 1 గంట ఉంటుందేమో, ఒక అరగంట ఉంటుందేమో, 10 నిమిషాలు ఉంటుందేమో, విన్నంతసేపు చూసినంతసేపు. తర్వాత ఆ సంతోషం ఏదో దొంగొచ్చి ఎత్తుకెళ్ళిపోయినట్టు మళ్ళీ అయ్యే బాధలు, అయ్యే కష్టాలు, అయ్యే ఇబ్బందులు, అయ్యే ఏడుపు అన్నట్లుగా కొద్ది తాత్కాలికమైన ఆ సంతోషం కోసం దేంట్లో స్థిరపడిపోయాడు మనుషుడు? పాపంలో స్థిరపడిపోయాడండి. కానీ అసలైన పరిపూర్ణత ఆయన అంటాడు కదా, ఇదిగో నా సంతోషాన్ని ఇస్తున్నాను, మీ యందు నా సంతోషము పరిపూర్ణము చేయబడునా అంటున్నాడు అక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయంలో. ఎవరి సంతోషం ఎవరిలో పరిపూర్ణం చేస్తాడంట? ఆయన సంతోషం మనలో పరిపూర్ణంగా ఇచ్చేస్తాడంట. ఆయన ఎంత అయితే సంతోషం ఇవ్వగలడో అంత సంతోషంతోనూ మనల్ని నింపేస్తాడంట. అరణ్యంలో ఉన్నాడు, ఎందో తినడానికి దేవుడే ఇవ్వాలి, తినడానికి సరైన పరిస్థితి లేదు. ఏ పూటకు ఆ పూట దేవుడు పోషిస్తూ నడిపించారు వాళ్ళని. అర్థమవుతుంది? ఇంత స్టాక్ బియ్యం మనం స్టాకులు పెట్టుకుంటాం కదా, అంతంత స్టాకులు, ఒక ఫ్రిడ్జ్ వాళ్ళకి లేవు. ఏ పూటకు ఆ పూట దేవుడు ఇస్తూ ఉంటే దాన్ని తింటూ వాళ్ళు వెళ్ళేవారు. అర్థమవుతుందా? ఎన్నో అవసరాలు ఉన్నాయి ఒక విధంగా వాళ్ళ దగ్గర. కానీ మోషే అంటున్నాడు కదా, అవేం కాదు ప్రభా, నువ్వు నాతో ఉంటే సంతోషంగా నేను ముందుకు అడుగులేస్తానంటున్నాడండి. అవునండి. హబక్కుక్కు ఆ గ్రంథం మనం చదివితే ఎంతో అయోమయంలో ఉన్నాడు హబక్కుక్కు. ఎందులో ఉన్నాడు? ఒక తన ప్రశ్నకి జవాబు లేని పరిస్థితిలో ఉన్నాడు. ఆ టైంలో ప్రవచనాత్మకంగా రచించాడు అది హబక్కుక్కు గ్రంథం. అర్థమవుతుందా? ఒక అయోమయ పరిస్థితిలో ఉన్నాడు. ఏంటి ఈ ఇజ్రాయేలీల పరిస్థితి ఏంటి? వీళ్ళు దేవుని బిడ్డలు కదా, వీళ్ళ పట్ల జరుగుతున్నది ఏంటి? ఈనాడు నువ్వు ఏ అయోమయంలో ఉన్నా, ఎన్నో ప్రశ్నలు జవాబులు లేవు, అటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నా, నా దేవుడైన యేసయ్య దగ్గర నీవు కలిగిన ప్రతి ప్రశ్నకు జవాబు ఉంది. ప్రతి ప్రశ్నకు ఆయన దగ్గర జవాబు లేని ప్రశ్న అంటూ ఏదీ లేదండి. ఆయన నిన్ను ఆ పరిస్థితి నుండి విడుదల ఇవ్వడమే కాకుండా ఏం చేస్తాడు? పరిపూర్ణ సంతోషంతో నీ హృదయాన్ని, నీ కుటుంబాన్ని ఆయన నింపబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అవునండి. అందుకనే హబక్కుకు ప్రారంభించడం చాలా చాలా ఒక నిరాశతో, ఏం జరుగుతుంది ఈ ప్రజల పట్ల అన్నట్లు ఒక నిరాశతో, నిస్పృహతో మొదలు పెడతాడు ఆయన ఆ గ్రంథం రాయడం. 3 అధ్యాయాలే ఉంటాయి. కానీ చివరాఖరి వచనాలు ఏంటండి? నా రక్షణకర్తయగు యెహోవా యందు నేను సంతోషించుచున్నాను, నా దేవుని యందు నేను ఆనందించుచున్నాను. చూడండి, అర్థమవుతుందా? చూడండి, ఎక్కడ ఆయన ఆనందం పరిపూర్ణమైంది? ఎక్కడ? మొదట చూస్తే అంత అయోమయం, అంతా ప్రశ్నార్థకం, ఏం జరుగుతుంది, ఏమీ అర్థం కాని పరిస్థితులు. కానీ ఎప్పుడైతే దేవుడు దర్శించాడో రెండో అధ్యాయంలో ఆయన ఎప్పుడైతే దేవుడి నుండి సమాధానం పొందుకున్నాడో ఏమైపోయిందండి? ఆయన సంతోషం ఏమైపోయింది? అప్పటి వరకు పరిస్థితులతో ముడిపెట్టుకున్నాడు ఆయన సంతోషం. ఇది బాగుంటే నేను సంతోషం, అది బాగుంటే నేను సంతోషం, నేను అనుకున్నది జరిగితే నాకు సంతోషం. కాదండి. పరిపూర్ణమైన సంతోషం ఎక్కడుంది? మన రక్షకుడైన యేసు ప్రభువులో ఉంది. కాబట్టి మోషే అది ఎరిగి ఉండి అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? నీ సన్నిధి నాకు తోడుగా, నీ కటాక్షము నాపై లేని ఎడల నేను ఎక్కడి నుండి ఒక్క అడుగు కూడా ముందుకి వేయలేను అంటున్నాడు. రెండోది, ఆయనలో పాప క్షమాపణ ఉంది. ఏముందండి? పాప క్షమాపణ ఉంది. నువ్వు ఎటువంటి పాపివైనా కాదు. జక్కయ్య అనే ఒక భక్తుడు ఉన్నాడండి. ఒక వ్యక్తి ఉన్నాడు. భక్తుడు కాదైనా ఒక వ్యక్తి, అంటే యూదులలో ఒక వ్యక్తి, అంతే. యెరికో పట్టణంలో యూదా ధర్మశాస్త్ర ప్రకారం బ్రతుకుతున్న ఒక వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ సువార్త ప్రకటించుకుంటూ వెళ్తున్నప్పుడు జక్కయ్యని చూశాడు. జక్కయ్య ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ చుట్టుపక్కల అందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? పాపి అయిన ఇతని ఇంటికి ఆయన వెళ్ళడం ఏంటి? ఎవరంట? జక్కయ్య ఎవరంటండి? పాపి అంట. అది ఆయన అంటున్న మాట కాదు, ఇరుగు పొరుగు అంటున్న మాట ఏంటంటే, పాపి అయిన ఈమె ఇంటికి. యేసయ్య ఒక పరిసయ్యుడి ఇంటికి భోజనానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్త్రీ వస్తుంది. యేసయ్యకి పరిచారం చేయడానికి ఒక స్త్రీ వస్తుంది. ఆమెను చూసి అంటున్నారు కదా, పాపాత్మురాలైన ఈ స్త్రీ. అక్కడ ఆ స్త్రీని ఎలా ప్రస్తావించారు?
పాపాత్మురాలైన ఈ స్త్రీ యేసయ్యను ముట్టుకుంటుంది. యేసయ్య ఎలా అనుమతిస్తున్నారు ఆమెని ముట్టుకోవడానికి? ఆమె పాపాత్మురాలు కదా. ఈనాడు ఏ పాప భారంలో, ఏ శాప భారంలో నువ్వున్నా విడిపింపబడాలి అనే ఆశ ఉంది, కానీ ఆత్మ సిద్ధమే కానీ శరీరం ఏంటంటండి. మనుషుడు అనుకుంటాడు, మనుషుడు సొంతంగా తన తాగుడుతో అని, వ్యభిచారాలతో అని తన శరీరాన్ని బాగు చేసుకోవడం ఎవరికి మాత్రం ఇష్టం. కానీ ఆ పాపపు బంధకాలు ఏం చేస్తాయి? అలా బంధించేస్తాయండి. అర్థమవుతుందా? చూడండి, జక్కయ్యకి తన పాపంలో ఉన్నాడు, తన పాపం చేస్తున్నాడు అనే దృష్టి లేదు. సంతోషంగా బ్రతుకుతున్నాడు. ఎలా బ్రతుకుతున్నాడు? దేంట్లో సంతోషం ఎత్తుక్కుంటున్నాడు? డబ్బులో ఇచ్చుకుంటున్నాడు. వడ్డీల మీద వడ్డీలు ఇచ్చుకుంటూ, అన్యాయంగా పేదల నుంచి పుచ్చుకుంటూ డబ్బులో సంతోషం. కానీ ఎప్పుడైతే యేసయ్య ఆయనకి ఎదురు పడ్డాడో, ఆయనలో ఉన్న పాపాలన్నీ ఒకటి తర్వాత ఒకటి ఆయనకి ఏం చేస్తున్నాయంట? జ్ఞాపకానికి వచ్చేస్తున్నాయంట. ప్రభువా ఇదిగో నేను ఇచ్చుకున్నానయ్యా, నేను ఇచ్చేస్తానయ్యా. ఇదిగో నేను అన్యాయంగా పుచ్చుకున్నానయ్యా, ఇచ్చేస్తా. ఆయన అంటున్నాడు కదా, నేడు ఈ ఇంటికి రక్షణ. అవునండి, నీ పాపాలు ఆయన నీ కళ్ళ ముందు పెడతాడు. మనం అందరూ ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మన పాపాలు మనకేంటో తెలుసు కదా. ఒప్పుకున్నప్పుడు ఆయన మన కళ్ళ ముందు పెట్టినప్పుడు దాటేయకూడదు. ఈ పాపం ఎవరు చేయరు, వదిలేద్దాంలే. వెంటనే ఏం చేయాలి మనం? జక్కయ్య ఏం చేశాడు? ఆయన దృష్టిలోకి యేసయ్య ఎప్పుడైతే పరిచయం అయ్యారో ఆయన దృష్టిలోకి ఏమొచ్చేస్తున్నాయి? పాపాలు. ఆయన చేసిన పాపాలు ఒకటి తర్వాత వచ్చేస్తా ఉన్నప్పుడు వెంటనే ఏం చేశాడు? పాపక్షమాపణ పొందుకున్నాడు. అవును, పాపక్షమాపణ పొందుకుందాం. పాపక్షమాపణ పొందుకున్నట్లయితే మన ఇంటికి కూడా ఆయన రక్షణ ఇచ్చే దేవుడు. కాబట్టి ఒప్పుకుందాం, పాపాలని దాటవేయొద్దు. ఇవాళ కాదు, రేపు మార్చుకుందాంలే, ఎల్లుండి రేపేమి సంభవించినా మనకే తెలుసుదంటారా? ఒక వ్యాపారం అనుకుంటున్నాడంట, నేను పట్టణం వెళ్ళి మంచిగా సంపాదించి రేపేమి సంభవించినో అంటున్నాడు భక్తుడు. అవును, రేపు ఏం సంభవించినో మనకు తెలీదు. దేవుడు మన కళ్ళ ముందట మన పాపాలని పెట్టినప్పుడు ఏం చేయాలి? మనం ఒప్పుకుందాం. ఆయనలో పాప క్షమాపణ ఉంది. రక్షణ, ఆయన ఇచ్చే రక్షణ ఎలాంటిదో తెలిస్తేనండి పాపాలు వెంటనే ఒప్పేసుకుంటాం. ఎలాంటిది తెలుసా? ఆయన రక్షణ ఎలాంటిదో తెలుసా? కోడంట తన పిల్లలను ఎప్పుడు కాస్తుంది? అపాయం ఏదైనా గ్రహించిందంటే వెంటనే ఏం చేస్తుంది? సౌండ్ చేస్తూ ఉంటుంది. కొక్కొక్కొక్కొక్కొక్కొక్క అని సౌండ్ చేస్తూ ఉండి ఇలా తన రెక్కలు ఎప్పుడైతే ఇలా స్ట్రెచ్ చేస్తుందో, ఇలా చాపుతుందో, వెంటనే పిల్లలన్నీ. మన దేవుడు 24/7 అండి. ఆయన కునుకాడు, నిద్రించడు అండి. ఆయన రెస్ట్ లేదు. మనమే ఆయన దృష్టి, మనమే ఆయన లోకం అండి. అంతగా మనల్ని రక్షించాలనుకుంటున్నాడు దేవుడు. కోడి తన పిల్లల్ని కాచినట్లు మనల్ని అందరినీ దేవుడు అటువంటి రక్షణ ఆయనలో ఉందండి. ఆయన ఎత్తుకొని ముద్దాడువాడు. ఎప్పుడు వరకు? ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనివాడు. తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొనివాడు. నిన్ను చంకబెట్టుకొనివాడు. అబ్బా, ఎటువంటి రక్షణ! నిన్ను రక్షించినవాడు అని మొదలుపెట్టి ఇవన్నీ చెప్పుకొస్తాడు యెషయా భక్తుడు. నిన్ను రక్షించినవాడు, ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొనివాడు, తల వెంట్రుకలు నెరయ వరకు అవునండి. మనం గ్రహించాం దేవుడు ఎలాంటిది అనేది, మనం గ్రహించాం. ట్యాగ్ పెట్టుకుంటాం. ఏం ట్యాగ్ అంటే, ఇప్పుడు చూడండి చాలా ఇమిటేషన్స్ వచ్చేసినాయి కదా. ఇమిటేషన్స్ అంటే డూప్లికేట్. అసలు ఒరిజినల్ ప్రోడక్ట్ ఒకటి ఉంటుంది, కానీ అది ఒరిజినల్ చూసి 10 రకాల డూప్లికేట్. ఇప్పుడు అదే కదా మోసం. మొత్తం స్కాములన్నీ అయ్యాయి. మనుషులు మభ్యపడిపోయి ఇది ఒరిజినల్ అనుకుని 1000 రూపాయల వస్తువు ఒరిజినల్ 10,000 అయితే 10,000 ఇచ్చుకుని కొనుక్కున్న రోజుల్లో మనం ఉన్నాం. అంటే పైకి ఏంటి? డమ్మీ ప్రోడక్ట్స్ అనమాట. అలానే మనం కూడా డమ్మీగా ఉంటున్నాం. మేము పైకి క్రైస్తవులు, పాపక్షమాపణ లేదు, మారు మనస్సు లేదు, ఆయనలో నా పరిపూర్ణ సంతోషం ఆనందిస్తున్నాం. అసలు ఉందా? మన కుటుంబంలో ఉందా? మనలో ఉందా? మనం చెప్పగలమా? నాలో దేవుడిచ్చి ఆ పరిపూర్ణ సంతోషం నాలో ఉంది, ఆయన ఇచ్చి పరిపూర్ణ రక్షణలో నేను ఉన్నాను అని మనం చెప్పగలమా? చెప్పగలగాలి. ఆయనకు అవకాశం ఇద్దాం. పాపాలు ఒప్పుకుందాం. ఇంకా ఆలస్యం కాలేదు. ఆయన చాచిన చేతులతో మన కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన చేతిలో మనం చెయ్యి పెట్టడమే. హనోకు దేవుడితో నడిచిన తరువాత, హనోకు దేవుడితో
నడచిన తరువాత దేవుడు హనోకును తీసుకొని పోయాను గనుక అతడు, మళ్ళీ చెప్దామా, హనోకు దేవుడితో నడిచిన తరువాత, ఏ తరువాత భూమి మీద ఉన్నంత కాలము ఈ రక్షణలో మనం నమ్మకంగా ఆయన సన్నిధిని కలిగి, ఆయన తోడు కలిగి, ఆయన కటాక్షం కలిగి ముందుకెళ్ళామనుకోండి, అలా తీసుకెళ్ళిపోతాడంట. ఎక్కడికి? మూడవది, ఆయనలో నిత్య జీవం ఉంది. ఏముందండి? నిత్య జీవం ఉంది. అర్థమవుతుందా? ఎలా వర్ణింపబడింది తెలుసా? ప్రతి బాష్ప బిందువు అక్కడ ఏమైపోతుందంట? తుడిచివేయబడుతుందంట అండి. దుఃఖం ఉండదు, వేదన ఉండదు, కన్నీరు ఉండదు. నువ్వెంత కన్నీరు కారుస్తున్నావమ్మా, దేవుడు చూస్తున్నాడు. నువ్వెంత వేదన ఉన్నావు, దేవుడు చూస్తున్నాడు. నువ్వెంత ప్రతికూలతలో, సమస్యల్లో ఉన్నావు, నిన్ను విడిపించడమే కాకుండా ఈ లోకంలో నిన్ను పరిపూర్ణ సంతోషంతో నింపడమే కాకుండా ఎక్కడికి తీసుకెళ్ళిపోతాడు ఆయన? ఏ దుఃఖము, ఏ వేదన, ఏ బాధ లేని ఎక్కడంటది? సువర్ణ వీధులంట. ఏమున్నాయంట అక్కడ? ప్రాకారాలు ఉన్నాయంట. ఎటువంటి ప్రాకారాలంట? శుద్ధ సువర్ణం అంట. శుద్ధ సువర్ణముతో చేయబడిన ప్రాకారాలు. ఆ ప్రాకారానికి 12 గుమ్మములంట. ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క వైడూర్యంతో చేయబడిందంట అండి. ఎక్కడ చూసిన బంగారమే, ఎక్కడ చూసిన విలువైన వీధులు, విలువైన భవంతులు. ఇది ఏంటి? దేని యొక్క వర్ణన? ఇది నేను సొంత మాటలతో చెప్తున్న మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడింది. ఇదిగో పరలోకం మీకోసం నేను సిద్ధపరుస్తున్నాను. ఎవరైతే నా యందు నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందుతారో, ఇదిగో నేను త్వరగా వచ్చి వారిని తీసుకెళ్ళబోతున్నాను. కాబట్టి మీ హృదయాలు కలవరపడనివ్వకూడదు అని చెప్పాడు ఆయన. అర్థమవుతుందండి? కాబట్టి ఆయన త్వరగా రాబోతున్నాడండి, త్వరగా రాబోతున్నాడు. ఈ లోకంలో నీకు ఏ నెమ్మది లేని చూడండి, 10 మంది కుష్ఠరోగులు యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా మేము కుష్ఠ వ్యాధితో బాధపడుతున్నాం, మమ్మల్ని ఆయన స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత ఎంతమంది వచ్చారు తిరిగి? దేవునికి ఆ సంతోషాన్ని వ్యక్తపరచడానికి తిరిగి ఎంతమంది వచ్చారు? అవునండి, చూడండి, ఆత్మీయ రోగాలతో, ఆత్మీయ ప్రతికూలతలతో, ఆత్మీయ సమస్యలు, ఇక భౌతిక సమస్యలతో, భౌతిక ప్రతికూలతల్లో, భౌతిక అనారోగ్యాలతో మనం ఇక్కడికి వచ్చాం. అయితే ఇక్కడ ప్రకటించబడుతున్న యేసు క్రీస్తు దగ్గర భౌతికమైన స్వస్థతలే కాదండి, భౌతికమైన పరిస్థితులు, ప్రతికూలతలు సరిచేయబడ్డమే కాదండి, అంతకంటే ప్రాముఖ్యంగా ఆత్మీయ స్వస్థత దొరుకుతుంది ఇక్కడ. హల్లెలూయా! అందుకనే ఆత్మీయ స్వస్థత అది ఒక్కడే గమనించాడు. 10 మందిలో ఎంతమంది గమనించారు? 10 మంది. 9 మంది ఏమనుకుంటున్నారంటే, అబ్బా భౌతికంగా మా పరిస్థితి మారిపోయింది. ఆయన భౌతికంగా స్వస్థత ఇవ్వడంతో పాటు ఆత్మీయత స్వస్థత కూడా వారికి దయచేశాడు. కానీ మిగిలిన 9 మంది అది గ్రహించలేకపోయారు. ఈనాడు ఏ సమస్యతో వచ్చావో, ఏ వ్యాధితో వచ్చావో, ఏ కష్టంతో, ఏ దుఃఖంతో వచ్చావో దేవుని దగ్గర విడిచిపెట్టు. ఆయన నీకు పరిపూర్ణ సంతోషంతో నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అయితే దానికంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన నీకు రక్షణ కలుగజేయబోతున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! నిత్య జీవానికి ఆయన వారసులుగా చేయబోతున్నాడు అండి. అందుకనే ఎంతో మందికి ప్రకటించాం నిన్న దినాన. కానీ పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు. ఈ ఏర్పరచబడిన మనము నమ్మకమైన వారిగా ఉంటే అంట, ఎలా ఉంటే? నమ్మకమైన వారిగా ఉంటే అంట ఎక్కడికి తీసుకెళ్తాడు? హనోకు దేవునితో నడిచాడంట. దేవుని చేతిలో, ఆయన చాచిన చేతిలో చెయ్యేశాడంట. చెయ్యేసి నడిచాడు. ఈ భూమి మీద ఉన్నంతకాలం మోషే ఎలా అయితే నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు అని ఆయన సన్నిధిని కలిగి నడిచాడో, అలానే హనోకు కూడా నడిచాడు. ఈ లోకంలో ఉన్నంతకాలము దేవునితో నడిచాడు, దేవుని కలిగి నడిచాడు. ఒక రోజున దేవుడు ఎక్కడికి కొనిపోయాడు? ఆయనతో పాటు నివసించుటకు ఆ పునాదులు గల పట్టణంలోకి, ఆ పరలోక రాజ్యానికి ఆయన ఏం చేశాడండి? తీసుకుపోయాడు. అంతే. ఒక దినాన ఎవరైతే విశ్వసించి ఆయన రాజ్యం కొరకై ఎదురు చూస్తారో మనందరి కోసం ఆయన వస్తున్నాడు. ఆయన చేతిలో చెయ్యేసిన వారందరినీ, ఆ రక్షణ మార్గంలో నడుస్తున్న వారందరినీ ఏం చేస్తాడు? ఆయన తీసుకువెళ్ళిపోతాడు. ఆయన రాబోతున్నాడు. అయితే నరకము, మన ఆత్మ కొరకై 2 స్థానాలు. పరలోక రాజ్యము, అవును, అక్కడ ఏడ్పును, దుఃఖము, వేదన లేదు. రెండవది నరకం ఏముందంట? ఏడ్పును, పండ్లు కొరుకుటయు ఉన్నాయంటండి. అక్కడ మండు ఏంటంట? అగ్ని గంధకములు ఉన్నాయంట. ఎల్లప్పుడూ మండుచుండు అగ్ని గంధకములు ఉన్నాయి.
మన ఆత్మకి అంతం ఏది మనం ఇవ్వాలనుకుంటున్నాం? తోసేద్దామా? మన ఆత్మని తోసేద్దామా నరకానికి? మన ఆత్మని పరలోక రాజ్యం తీసుకెళ్లాలని ఆయన ఆశపడుతున్నాడండి. కాబట్టి ఇదిగో ఆయన చాచిన చేతిలో చేయి వేసెళ్ళు. ప్రభువా, ఇదిగో నా జీవితం నీకయ్యా, నా జీవితం ఇదిగో నీకు అప్పగిస్తున్నానయ్యా. ఆయన చేస్తున్నాడు. ప్రతి ఒక్కరి వైపు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి వైపు ఆయన చేస్తున్నాడు. ఆయన అయితే ఆయన చేతిలో నీ చెయ్యి జోడించి వెళ్ళమ్మా, జోడించి వెళ్ళయ్యా. ఊరికే వెళ్ళిపోవద్దు. ప్రభువా, ఇదిగో నా జీవితం అయ్యా, నీ సన్నిధి, ఇక నుండి నీ సన్నిధి నాకు అని అడిగి దేవునికి మన జీవితాలను అప్పగించుకుని ఈ స్థలం నుండి వెళ్దాం. హనోకు వలె మనం కూడా ఎక్కడికి వెళ్ళిపోతాం ఒక రోజున? ధనవంతుడు అంటున్నాడు కదా, ధనవంతుడు లాజరు తెలియని వారి కోసం. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? ఈ లోకంలో తన ఇష్టానుసారంగా బ్రతికి ఎక్కడికి వెళ్ళిపోయాడంట? నరకానికి వెళ్ళాడంట. లాజరు అను దరిద్రుడు తన దరిద్రతలోనే బ్రతుకుతూ ఎక్కడికి వెళ్ళిపోయాడంట? అవునండి, అవును. ఈ లోక పరిస్థితులు కొద్ది కాలమే. ఇదంతా ఏంటంట? నటన. ఏంటండి? త్వరగా గతించిపోయే నటన. 70-80 సంవత్సరాలు మనకిచ్చిన స్థితిలో ఎలా ఉందాం? నమ్మకంగా ఉన్నామండి, నమ్మకంగా ఉన్నాం. దరిద్రుడు నమ్మకంగా ఉన్నాడు. ధనవంతుడు అన్నీ కలిగి ఉన్నప్పటికీ నమ్మకత్వాన్ని కోల్పోయాడు. దేవుడు అన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని నెరవేర్చలేకపోతే తన బల్ల యొద్ద పడి ఉన్నాడంట. ఎక్కడ ఉన్నాడంట? తన బల్ల యొద్ద పడి ఉండి ఆ బల్ల మీద నుండి ప్రతి రొట్టె ముక్కని ఏం చేస్తున్నాడంట? వాక్యాన్ని నెరవేర్చాడా? ధనవంతుడు నెరవేర్చాడా? అవునండి, దేవుడు చూస్తాడు, మన బ్రతుకులు చూస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు. అందుకని ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన అంటున్నాడు కదా, ఒక్క అవకాశం నేను వెళ్ళి, నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదిగో మృతులలో నుండి ఒకడు లేచి వాళ్ళకి ప్రత్యక్షమయ్యి, ఇదిగో మీరు ఇలా ఉండండి అని చెప్తే వాళ్ళు నమ్ముతారు కదా అంటున్నాడు. ఎవరితో? అబ్రహాముతో అంటున్నాడు. ఒక్కసారి నేను వెళ్తాను, ఇదిగో అయ్యి బాబోయ్ చచ్చిపోయాడు కదా, మళ్ళీ తిరిగి వచ్చాడు, అమ్మో ఇతను చెప్పేది నిజమే అని నమ్ముతారు అన్నట్లుగా అక్కడ చెప్తున్నాడు అబ్రహాముతో. ధనవంతుడు అంటున్నాడు కదా, అబ్రహాము అక్కడ మోషేను ఇంకా ప్రవక్తలు ఉన్నారు పనిచేస్తున్నారు. వాళ్ళ దేవుని రాజ్య వ్యాప్తిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాట వినని వారు నువ్వు వెళ్ళి ప్రత్యక్షమై చెప్పినా వినరు. కాబట్టి ఆయన రాకడ సమీపంలో, ఇదిగో మేము మీ మధ్యకి వచ్చి ఉన్నామండి. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చాడు ఈ లోకంలో. మానవుడు పాపంతో శాపంతో కొట్టుకెళ్ళిపోతున్న మానవుని చూసి ఆయన జాలిపడి గొర్రెపిల్లగా వచ్చి మనందరి పాపముల నిమిత్తం, మనుషులందరి మానవాళి పాపములందరి నిమిత్తం క్రయధనముగా తన్ను తానే అప్పగించుకున్నాడు. అంటే మన పాపములన్నిటికీ ఆల్రెడీ చెల్లింపబడిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే పాపక్షమాపణ. ప్రభువా, నేను పాపిని అని ఒప్పుకొని మారు మనస్సుతో ఆయన ఇచ్చు రక్షణలో అంటే ఆయన చేతిలో చేసి మన జీవితాల్ని ఆయనకి సమర్పించుకుంటే గనక ఆయన హనోకుని కొనిపోయినట్లుగా మనందరినీ ఎక్కడ కొనిపోబోతున్నాడు? పరలోక రాజ్యానికి. కాబట్టి ఈ చిన్న మాటలు ద్వారా దేవుడు గ్రహించండి, దేవుడు మన కోసం ఎంత చేశాడు. కానీ ఎన్నో వ్యసనాలు అంటూ, ఈ లోకమే శాశ్వతం అంటూ చాలామంది బ్రతుకుతూ ఉన్నారు. లేదండి, అది సంతోషం కాదండి. ఒక్కసారి దేవుని లేఖనాలు ఏం చెప్తున్నాయో తెలుసా? యెహోవా దయాళుడని రుచి చూసి. నేను ఇక్కడ నిలబడి ఎంత చెప్పినా దేవుడు మాకు వ్యక్తిగతంగా ఇచ్చిన సంతోషం మీకు అర్థం కాదండి. అర్థమవుతుందా? మీరు అనుభవిస్తే ఆ సంతోషం ఏంటో తెలుస్తుంది. కాబట్టి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి దేవునికి, ఒక్క అవకాశం ఇచ్చి చూడండి ఆయనకి. ఒక్కసారి ప్రభువా, ఇదిగో నా జీవితం అయ్యా, ఇదిగో నువ్వు మారుస్తావంట కదా, నువ్వు చక్కబెడతావంట కదా, నువ్వు నిత్య జీవానికి ఇదిగో కర్తగా ఉన్నావంట కదా, నువ్వు నిత్య జీవాన్ని చేరుస్తావంట కదా, ఇదిగో నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నావంట కదా ప్రభువా, ఇదిగో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని మీ జీవితాలు ఆయనకి అప్పగిస్తారా? చిన్న ప్రార్థన చేసుకుందాం, అందరూ కళ్ళు మూసుకుందాం. మీకే మాట అర్థమైతే ఆ మాట. ఆయన మోషే అంటున్నాడు, నీ సన్నిధి కావాలి. అవునండి, ఎందుకు ఆయన సన్నిధిలో పరిపూర్ణ సంతోషం ఉందండి, పాపక్షమాపణ ఉంది. నువ్వు ఏ పాపంలో ఉన్నప్పటికీ ఆయన దగ్గరంట దెయ్యాలంటున్నాయంట, నువ్వు ఎందుకు వచ్చావయ్యా ఇక్కడికి? మమ్మల్ని బాధపరచడానికి వచ్చావా? అవును, ఆయన పాపులలో చేరని పవిత్రుడుగా ఉన్నాడు. ఆయన నివసించే చోట దెయ్యములకు చోటు లేదు, పాపానికి చోటు లేదు. కాబట్టి ఏ పాపపు బంధకాల్లో ఉన్నావు, ఏ దెయ్యాలతో పీడింపబడుతున్నావు,
నీకు విడుదల ఉంది ఆయనలో, నీకు విమోచన ఉంది ఆయనలో. అయితే ఒప్పుకో, పాపములు ఒప్పుకో, ప్రభువా నేను పాపిని అని ఒప్పుకో. ఆయన హస్తములో హనోకు దేవుడితో నడిచాడంట, తరువాత ఆయన కొనిపోయాడంట నిత్య జీవానికి. ఆయన చేతిలో చెయ్యి, ప్రభువా నేను నీతో నడుస్తానయ్యా, నీ సన్నిధి నాకు కావాలయ్యా అని అడుగు. ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి, సిద్ధంగా ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నేను పాపిని అని ఒప్పుకుందామండి, ఒప్పుకుందాం. ఆయన కనికరము గలవాడు. నువ్వు పశ్చాత్తాపడితే ఆయన ఎంతటి పాపాన్నైనా క్షమించగల సమర్థుడైన. కాబట్టి ఒప్పుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ సన్నిధి నాకు తోడుగా ఉంచయ్యా, నీలో ఉన్న పరిపూర్ణ ఆనందం నేను అనుభవించే కృప నాకు కూడా ఇవ్వయ్యా. నీ రక్షణ మార్గం నాకు బయలుపరచు ప్రభువా, నీ నిత్య జీవానికి వెళ్ళే ఆ మార్గమును నాకు బోధించయ్యా అని అడుగుదాం. ఆయన నడిపిస్తాడండి. ఆయన నీ చెయ్యి పట్టుకుని ఆనాడు హనోకుని నడిపించిన దేవుడు, ఆనాడు మోషేని నడిపించిన దేవుడు నిన్ను కూడా నడిపిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం, ఎవరికి వారంగా చిన్న ప్రార్థన. పాపారావు గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకనున్న మా ప్రభువా, యేసయ్యా, ఇదిగో నాయన శ్రేష్టమైన సమయంలో మమ్మల్ని ప్రవేశపెట్టి ప్రభువా, ఉదయకాలం నుంచి ప్రభువా తండ్రి మాతో ప్రభువా, ఈ పట్టణ ప్రజలతో అందరితోనూ మీరు మాట్లాడుతున్నారు ప్రభువా తండ్రి. అయ్యా ప్రభువా, ఆత్మీయ స్వస్థత అనగా ప్రభువా తండ్రి మాలో ఉన్న ప్రభువా భయంకరమైన పాపాలను ప్రభువా ఎత్తి చూపిస్తూ ప్రభా తండ్రి, అయ్యా నీలో ఎంత సంపూర్ణమైన సంతోషం ఉందో ప్రభా తండ్రి ఇప్పటి వరకు మాట్లాడుతూ వచ్చారు ప్రభా తండ్రి. అవును ప్రభా తండ్రి, ఆనాడు ప్రభా అల్పకాల భోగాల కంటే క్రీస్తు యేసునందు నింద గొప్పదని ప్రభా మోషే భావించాడు. కాబట్టి ప్రభా తండ్రి ఆనాడు ప్రభా తండ్రి నాయన ఇజ్రాయేల్ ప్రజలందరూ నడిపించేంత గొప్ప నాయకుడయ్యాడు ప్రభా. నీ అందు విశ్వాసం ఉంచాడు ప్రభా తండ్రి. నీ కొందనాలు ప్రభా, స్తోత్రాలు తండ్రి. కృపగలేసయ్యా. అవును ప్రభా తండ్రి, ధనవంతుడు ప్రభా తండ్రి నాయనా ప్రభా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించలేకపోయాడు ప్రభా నాయనా. పరలోకంలో ప్రభా తండ్రి అయ్యా ధన్యత కోల్పోయాడు ప్రభా తండ్రి నాయనా ప్రభా తండ్రి. నీ అందు విశ్వాసం ఉంచితే ప్రభా వారికి లభించే ఆధిక్యత ఎంత గొప్పదో ప్రభా. నీ బిడ్డ ద్వారా ఈ మధ్యాహ్న సమయ కాలమందు మాట్లాడారు ప్రభా తండ్రి. అవును ప్రభా తండ్రి, ఆనాడు ప్రభా తండ్రి కుష్ఠరోగులు వచ్చి ప్రభా శరీర స్వస్థతలు పొందుకున్నారు, కానీ ఒకే ఒక్కడు ప్రభా తిరిగి వచ్చి ప్రభా ఆత్మీయ స్వస్థత పొందుకున్నాడు, రక్షణ పొందుకున్నాడు ప్రభా తండ్రి. అవును ప్రభా, ఎన్నో మంది వింటున్నారు ప్రభా తండ్రి. అయ్యా కాలాన్ని వృధా చేస్తున్నారు ప్రభా తండ్రి. అయ్యా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందని ప్రభా తండ్రి. ఆ సంతోషాన్ని ఆనందించడానికి ప్రభా తండ్రి ఎవరికి వారు వ్యక్తిగతంగా ఆస్వాదించాలని ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభా తండ్రి. అవును ప్రభా, ఎన్నో బలహీనతలు ప్రభా తండ్రి, ఆ బలహీనతలను తీసివేసి ప్రభా నా యందు ఆనందించుడని ప్రభా తండ్రి మీరు మాట్లాడుతున్నారు ప్రభా తండ్రి. అవును ప్రభా, ఆనాడు లాజరు ప్రభా ఉన్నంతలో ప్రభా దారిద్ర్యతను ప్రభా తండ్రి ఉన్నా కానీ ప్రభా తండ్రి విశ్వాసము కోల్పోలేదు ప్రభా తండ్రి. గొప్ప పరలోక సంతోషం దయచేశారు ప్రభా. నీ కొందనాలు ప్రభా, స్తోత్రాలు తండ్రి. హానోకు ప్రభా తండ్రి అయ్యా నీకు నమ్మకుడుగా ప్రభా తండ్రి అయ్యా నీ యందు జీవించినప్పుడు ప్రభా తండ్రి 365 రోజులు ప్రభా ఈ లోకంలో జీవించినప్పుడు ప్రభా మీరు ప్రభా తనని కొనుక్కుపోయారు ప్రభా తండ్రి. అవును ప్రభా, అటువంటి ధన్యత నాకును మాకును దయచేయండి ప్రభా. నీ యందు జీవిస్తూ ప్రభా నీ మార్గం నడుస్తూ ప్రభా తండ్రి నీ సాక్షి సమూహంగా ప్రభా నడిపిస్తున్నప్పుడు ప్రభా హానోకు వలె ప్రభా మమ్మల్ని కొనుక్కోబడతారని ప్రభా తండ్రి విశ్వాసముతో కలిగి ఉండాలని ప్రభా ఈ మధ్యాహ్నం సమయం ప్రభా నీ ప్రియబిడ్డ ద్వారా మాట్లాడారు ప్రభా తండ్రి. నీ కొందనాలు ప్రభా, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన ప్రభా నాని ఈ పట్టణం పట్ల నాని పిప్పర గ్రామం పట్ల నీకు ఒక ప్రత్యేక ఉద్దేశం ఉంది కాబట్టే ప్రభా తండ్రి అయ్యా ప్రభా తండ్రి దాసుని యొక్క హృదయంలో మంట పుట్టించి ప్రభా తండ్రి కొద్ది దినములుగా ప్రభా మేమందరం ప్రార్థిస్తుండగా ప్రభా తండ్రి నీ సన్నిధిని ఈ రీతిగా ఏర్పాటు చేశారు ప్రభా. ఉదయకాలం నుంచి ప్రభా తండ్రి
ప్రతికూల పరిస్థితుల్లో ప్రభా, అనుకూల పరిస్థితి ప్రభా, వాతాన్ని సాధనలో ఉంచుకుంటూ ప్రభా తండ్రి అనేక విషయాలు ప్రభా తండ్రి మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా తండ్రి. అవును ప్రభా తండ్రి, నీ వద్దకు వచ్చేవారిని ఎన్నడూ మీరు విడిచిపెట్టే దేవుడు కాదు కదా ప్రభా తండ్రి. అయ్యా 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 ప్రభా తండ్రి, అనేక రోగాలు ఉండొచ్చు, అనేక బాధలు ఉండొచ్చు ప్రభా, వాటన్నిటిని నా మీద వేయండి అంటున్నావు కదా ప్రభా తండ్రి. నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు తండ్రి. ఏ బిడ్డ ఏ సమస్యతో వస్తున్నారో ప్రభా తండ్రి, ఏ బాధతో వస్తున్నారో, ఏ శ్రమతో వచ్చారో ప్రభా తండ్రి, అన్నిటిని చూసే దేవుడు ప్రభా తండ్రి, ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు కదా ప్రభా తండ్రి. అయ్యా 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 ప్రభా తండ్రి, నిన్న మధ్యాహ్నం సమయం నుంచి ప్రభా తండ్రి ఈ ప్రార్థన గ్రామ ప్రజలతో ప్రభా తండ్రి మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభా తండ్రి. అయ్యా అయ్యా అనేక మంది విన్నారు ప్రభా తండ్రి, కానీ కొద్ది మంది ప్రభా నీ సన్నిధిలోకి వచ్చారు ప్రభా. వచ్చిన వారిని ప్రభా ఒట్టి చేతులు పంపించకుండా ప్రభా నిండైన ఆశీర్వాదము, ఆత్మీయ స్వస్థతను అనుగ్రహించి సహాయం చేయమని, నన్ను మమ్మల్ని బలపరచమని ప్రభా. ఇంకా మా ముందుకు ఉన్న కార్యక్రమంలో కూడా ఆత్మ సహాయం దయచేసి ప్రభా నీ దాసుని ద్వారా మాట్లాడి నడిపించి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.